సో మిగతా పత్రికల ధోరణి ఎలా ఉందంటారు? అంటే మీడియా ధోరణి తెలంగాణ ఏర్పాటు తర్వాత, ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు, ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అంటే ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇక్కడ జర్నలిజం ఏ విధంగా ఉన్నది? ఒక మీడియా రంగం కానివ్వండి. ఒక తెలంగాణకే పరిమితమైన సమస్య కాదు ఇది. మొత్తం దేశంలోనే కార్పొరేట్ గ్రిప్ పెరిగింది మీడియా మీద. మీరు 30 ఏళ్ల కింద ఈ రోజు ఉన్నంత కార్పొరేట్ గ్రిప్ లేదు కదా. కార్పొరేట్ సంస్థలు అప్పుడు కూడా కొన్ని ఉన్నప్పటికీ కార్పొరేట్ గ్రిప్ ఈ రోజు ఉన్నట్టు మీరు 30 ఏళ్ల కింద కనపడదు మనకి. ఎప్పుడైతే మీడియా మీద కార్పొరేట్ గ్రిప్ పెరిగిందో కార్పొరేట్ సంస్థలకు లాభమే పరమావధి. లాభం తెచ్చేది ఎంత దరిద్రమైనా గొప్పదే, నష్టం తెచ్చేది ఎంత మంచిదైనా పనికి మాలిందే. కాబట్టి లాభమే సర్వం. ఆ ధోరణులన్నీ మీడియాలో కూడా వచ్చినాయి, వ్యాపార ధోరణులు వచ్చేసినాయి. దీని మూలంగానే విలువలు మీడియా రంగంలో కూడా దిగజారడం, డెల్యూట్ అవ్వడం మొదలైంది. అది దేశమంతా జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. నో ఎక్సెప్షన్ అంటారు. తెలంగాణలో కూడా జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణలో మీడియాలో ప్రభుత్వం పట్ల క్రిటికల్గా ఉండడానికి పత్రికలు కొంచెం వెనకడుగు వేస్తున్నాయి. దానికి కారణం పాత్రికేయులు కాదు, సంస్థలు అంటారు, యాజమాన్యాలు. ఎందుకంటే పాత్రికేయుల పని ఏమిటి? వాళ్ళ ఉద్యోగ ధర్మం. యాజమాన్యం వైఖరికి అనుగుణంగా రాయకపోతే తీసేస్తాడు. బతకాలి కదా, అందరికీ నవతెలంగాణ ఉద్యోగం ఇవ్వలేదు కదా. అందుకని బతకాలి కాబట్టి వాళ్ళ మనసును చంపుకొని జర్నలిస్టిక్ ఎథిక్స్ని కూడా పక్కన పెట్టి వార్తలు రాయాల్సిన పరిస్థితిలోకి ఈరోజు జర్నలిస్టులు నెట్టబడ్డారు. జర్నలిస్టుల్లోనే ఒక పెద్ద సెక్షను ఈ అవలక్షణాలకు కూడా బలైంది. మనం కూడా బాగుపడదాం, ఇచ్చింది తీసుకుందాం, అంటే ప్రలోభాలకు లొంగిపోయే సెక్షన్ కూడా ఒకటి తయారైంది. వీటన్నిటి ఫలితంగానే పాత్రికేయుల్లో గతంలో ఉన్న యూనిటీ లేదు ఈరోజు. గతంలో ప్రభుత్వం జర్నలిస్టును చిన్న అవమానానికి గురి చేసింది అని అంటే మొత్తం జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి ఉండేవాళ్ళు. మీ వార్తలు మేము రాయమనేవాళ్ళు, లేదా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాజరుగామనేవాళ్ళు, రాస్తారోకోలు కూడా చేసేవాళ్ళు. ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. అది జర్నలిస్టుల్లో కూడా అనేక్యతకు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కూడా మీడియా ప్రయత్నిస్తున్నది అనేటువంటిది కూడా ఉన్నదండి. అంటే ఆఫ్ లేట్ కాదు, చాలా కాలంగా ఉంది. అది ఎక్కువైందంటారా? ఏ విధంగా ఉన్నది అది? ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచేటువంటి ప్రయత్నం మీడియాలో ఒక పెద్ద సెక్షన్ చేస్తున్నది. ఇది దేశమంతా ఉన్నది, తెలంగాణలో కూడా ఉన్నది. అయితే ఎంతకాలం చేయగలరు? ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంటే, ప్రజల్లో ఆకలి మంటలు వేస్తుంటే కూడా వీళ్ళు అబ్బరకదబ్బరా అంటే ప్రజల ఆలోచనలు మారిపోతాయా? మారవు కదా. అందుకని కేవలం మీడియా మీద ఆధారపడి ప్రభుత్వాలు తమను తాము కాపాడుకోగలుగుతాం అనుకుంటే అది పొరపాటు, అది భ్రమ. కొంతకాలం జోకొట్టడానికి అది ఉపయోగపడవచ్చు, కొన్ని క్రిటికల్ సందర్భాల్లో గట్టెక్కడానికి కూడా ఉపయోగపడవచ్చు. కానీ అదే శాశ్వతంగా కాపాడుతుంది అనుకుంటే పొరపాటు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. మరి మీడియా అనుకూలంగా రాస్తే రేపు గెలిచిపోతారు అందరూ.